ప్రస్తుతం సమాజంలో 2 భిన్నమైన వాదనలు. కులం ఆధారంగా రిజర్వేషన్‌లు వద్దు అనే డిమాండ్ ఒకవైపు. సరే మేము రిజర్వేషన్‌లు వదులుకుంటాం. మరి ఆస్తులు పంచివ్వండి. సమాజంలో ఉన్న ఆస్తులు అందరికీ సమానంగా పంచివ్వండి. మేము రిజర్వేషన్ వదులుకుంటాం అనే వాదన మరొక వైపు. నిజానికి ఈ 2 వాదనలు ప్రాక్టికల్‌గా అంత ఈజీ కాదు. కులం ఆధారంగా ఉన్న రిజర్వేషన్‌లు తీసేయటము అంత ఈజీ కాదు. సమాజంలో ఉన్న సంపదని పంచటము అంత ఈజీ కాదు. కాకపోతే ఇక్కడ నేనేమంటానంటే, సమాజంలో ఒకడి దగ్గర కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఉండటం, ఇంకొకడు తినటానికి కూడా ఠికానం లేకపోవటం, అంటే ఈ రకమైన ఆర్థిక అసమానతలు సమాజానికి మంచిది కాదు. దేశానికి మంచిది కాదు. మీరనొచ్చు, వాడు కష్టపడి సంపాదించుకున్నాడు కదండీ! వాడు లక్షల కోట్లు పోగయ్యాయంటే దాని వెనకాల అతని కష్టం ఉంది కదండీ! అని మీరనొచ్చు. కష్టమే సంపదను కూడబెట్టే కాడికైతే ఈ దేశంలో ఎక్కువ కష్టపడేదెవరు? రైతు, కార్మికుడు. అంతే కదా! రైతు కంటే ఎక్కువ కష్టపడేవాడు ఎవడున్నాడు చెప్పండి? మరి వ్యవసాయానికి డిమాండ్ లేదు కదండీ అని మీరనొచ్చు. వ్యవసాయానికి డిమాండ్ లేకపోవటం ఏంటి నాకు అర్థం కాక అడుగుతా. కంప్యూటర్ లేని రోజుల్లో కూడా ఈ దేశం బతకగలిగింది. ఈ ప్రపంచం బతకగలిగింది. కరెంటు లేని రోజుల్లో కూడా ఈ సమాజం బతకగలిగింది. కానీ పంట లేని రోజు లేదు. తిండి లేకుండా బతకగలిగిన రోజు లేదు. పంటే లేకపోతే, వ్యవసాయమే లేకపోతే, రైతే లేకపోతే, రైతు కష్టమే లేకపోతే మనం తినటానికి తిండి కూడా ఉండదు. మరి వ్యవసాయానికి డిమాండ్ లేకపోవటం ఏంది? రైతు కష్టానికి డిమాండ్ లేకపోవటం ఏంది? రైతు కష్టానికి డిమాండ్ ఉండాలి. కానీ ఉంటలే. రైతేమో నష్టాల్లోకి పోతాడు, కష్టాల్లోకి పోతాడు, అప్పుల్లోకి పోతాడు, బాధల్లోకి పోతాడు. అదే కంప్యూటర్ సర్వీస్ చేసేవాడు ఇంకోడో అంటే ఐటీ పేరుతోనో, ఇంకోటి పేరుతోనో వేల కోట్ల రూపాయలు సంపాదిస్తుంటాడు. ఎట్ట సాధ్యమవుతుంది ఇది? ఎట్ట సాధ్యమవుతుందంటే, ఒకడు తన తెలివితేటలతోటి కొంత ఇన్వెస్ట్ చేసి, ఆ ఇన్వెస్ట్‌మెంట్ ద్వారా ఎంప్లాయ్‌మెంట్ క్రియేట్ చేసి, ఎంప్లాయీస్‌కి జీతం ఇస్తాడు. మనకిది కనపడదు. కానీ వాళ్ళ తెలివితేటలు, ఎంప్లాయీస్ తెలివితేటలు అంటే ఒకడి కోసం వేలాది మంది పనిచేస్తే, వేలాది మంది తెలివితేటలు ఒకడి కోసం పనిచేస్తే, ఒకడు అపర కుబేరుడవుతాడు. ఒకడి కోసం వేలాది మంది, లక్షలాది మంది పనిచేస్తే, ఈ లక్షలాది మంది తెలివితేటలు లేదా వేలాది మంది తెలివితేటలు ఒకడి కోసం ఉపయోగపడ్డప్పుడు ఒకడు అపర కుబేరుడవుతాడు. అందుకే చూడండి ఈ దేశంలో 90% సంపద 10 మంది చేతుల్లో ఉంది. 10% సంపద 90 మంది చేతుల్లో ఉంది. 10% సంపద కోసం 90 మంది కొట్టుకుంటున్నారు. 90% సంపద 10 మంది చేతుల్లో ఉంది. ఇది ఈ దేశంలో మాత్రమే కాదు, ప్రపంచంలో కూడా ఇది ఇలాగే ఉంది. ఇది మారాలి. అంటే నేను మారాలి అంటే ఒకడి జేబులో 10 రూపాయలు ఉంటే ఇంకొకటి జేబులో 10 రూపాయలు ఉండాలన్నది కాదు. అంత సమానంగా సాధ్యమయ్యే పనే కాదు. కానీ ఒకడి జేబులో 10 రూపాయలు ఉంటే ఇంకోటి జేబులో 100 రూపాయలు ఉన్నా పర్లేదు. ఇంకోటి జేబులో 1000 రూపాయలు ఉన్నా పర్లేదు. అంటే ఒకడికి ఇంకోడికి 990 రూపాయల డిఫరెన్స్ ఉన్నా పర్లేదు గానీ, ఒకడి జేబులో 10 రూపాయలు మాత్రమే ఉండి, ఇంకోటి జేబులో 1,00,00,000 రూపాయలు ఉంటే ఇంత వ్యత్యాసం కరెక్ట్ కాదు అంట నేను. అంటే వ్యత్యాసానికి కూడా ఒక హద్దుండాలి. వ్యత్యాసానికి కూడా ఒక హద్దుండాలి. 10% సంపద 90% మన చేతుల్లో, 90% సంపద 90% సంపద 10 మంది చేతుల్లో ఉండటం కరెక్ట్ కాదు. ఆ 10 మంది శాతం చేతుల్లో ఒక 30%, 40% సంపద ఉండి, మిగతా 90%కి 60%, 50% పంచినా పర్లేదు. కానీ డిఫరెన్స్‌కి కూడా ఒక హద్దు ఉండాలి. ఆ హద్దు మీరినప్పుడే ఈ వ్యత్యాసాలు పెరిగి ఒకళ్ళ మీద ఇంకోళ్ళు కోపాలు తయారై, ఒకళ్ళ మీద ఇంకొకళ్ళు పోరాటాలు వస్తుంటాయి. ఇప్పుడు రాజరికం ఎందుకు బందైంది? రాజు దగ్గరే మొత్తం వ్యవస్థ ఉంది కాబట్టి బందైంది. రాజు బినామీల చేతుల్లోనే మొత్తం ఆస్తులన్నీ ఉన్నాయి కాబట్టి ప్రజలు తిరుగుబాటు చేశారు. రాజరికం క్లోజ్ అయిపోయింది. భూస్వామ్య వ్యవస్థ ఎందుకు కుప్పకూలిపోయింది? భూములన్నీ కొద్దిమంది చేతుల్లో ఉండటం అనేది దానికి పేదలు తిరుగుబాటు చేశారు కాబట్టి అది కుప్పకూలిపోయింది. వ్యవస్థ ఎప్పుడైనా తిరుగుబాటు లేకుండా ఉండాలి అంటే సంపదకి అంటే మనిషికి మధ్య సంపదల వ్యత్యాసం తగ్గుతుండాలి. పెరగటం కరెక్ట్ కాదు.
ఇప్పుడు మన దేశంలో డబ్బుని క్రియేట్ చేస్తుంది. ఒక స్థాయికి పోయిన తర్వాత అతను ప్రభుత్వాల్ని మేనేజ్ చేస్తాడు, రాజకీయాల్ని మేనేజ్ చేస్తాడు, వ్యవస్థల్ని మేనేజ్ చేస్తాడు. ఆ డబ్బును పుట్టించుకుంటా ఉంటాడు. ఒక దశ పోయిన తర్వాత వాడు తెలివితేటలు ఏం అవసరం లేదు. డబ్బును పుట్టిస్తా ఉంటది. వాడికి తెలివితేటలు లేకపోయినా వాడు పక్కన తెలివి ఉన్నోళ్ళని పెట్టుకొనైనా మేనేజ్ చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటాడు. కానీ కింది స్థాయిలో తెలివితేటలు ఉన్నప్పటికి కూడా అవకాశాలు దొరక్క, పరిస్థితులు పాజిటివ్‌గా లేక అంతకంతకు దిగజారిపోయేవాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి ఇప్పుడు వస్తున్న డిమాండ్ ఏంటంటే రిజర్వేషన్‌లు తీసేయాలి అంటే సంపద పంచాలి అంటారు. కానీ సంపద పంచాలి అనే డిమాండ్ వరకు ఓకే గానీ, ఇది రియాలిటీలో పోయినప్పుడు చాలా ఇబ్బందులొస్తాయి. అంత ఈజీ కాదసలు. రిజర్వేషన్‌లు తీసేయటము అంత ఈజీ కాదు. సంపదని అందరికీ పంచడం అంత ఈజీ కాదు. దీంట్లో చాలా ప్రాక్టికల్ రియాలిటీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. దీన్ని హ్యాండిల్ చేయటం అనేది ఇప్పుడున్న మన రాజకీయ పార్టీలకు సాధ్యమయ్యే పని గాదు. ఈ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్‌లో సాధ్యమయ్యే పని అసలే గాదు. సో, అదే జరుగుతుంది ప్రెజెంట్ అయితే. ఇక్కడ మీ ఆలోచన ఏంటి? కామెంట్ చేయండి. థాంక్ యూ.